గూగుల్‌నే గురువుగా భావిస్తూ, రోబో టీచర్‌నే నిజమైన టీచర్‌గా భావిస్తూ, మానవ ఇంటెలిజెన్స్‌ను సవాల్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో 21st సెంచరీలో జీవిస్తున్న డియర్ స్టూడెంట్. చాలామంది అంటుంటారు, బ్రతకలేని వాడు బడిపంతులని. మరికొంతమంది అంటుంటారు, బ్రతుకు నేర్చిన వాడు బడిపంతులని. ఇంకొంతమంది అంటుంటారు, బ్రతకగలిగే వాడే బడిపంతులని. దేవుడు తలరాత రాస్తే నీ చేతి రాత నేర్పించి నీ జీవిత రాత మార్చే నిజమైన బడిపంతులు, తరగతి గదిలో బ్రతుకు మార్చేవాడే బడిపంతులు. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్లో కాదు తయారయ్యేది, తరగతి గదిలో. అందుకే దౌలత్ సింగ్ కొఠారి 1964-66లో తన ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ను ఆనాటి భారత విద్యాశాఖ మంత్రి చాగ్లాకు సమర్పిస్తూ మొదటి పేజీలో మొదటి లైన్లో రాస్తాడు, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందంటారు కొఠారి. చూడండి, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, రాజకీయ నాయకులు లేకపోతే చట్టాలు తయారు చేసేవారు లేరు, ఇంజనీర్ లేకపోతే ఈనాడు టెక్నాలజీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ రంగంలో నైపుణ్యం లేదు. కానీ టీచర్ లేకపోతే వీరందరు లేరు. సో టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ ఆల్ ప్రొఫెషన్స్. డియర్ స్టూడెంట్, ఈరోజు వార్తాపత్రికలను చదవండి. ఎంతోమంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు గెలుచుకున్నారు. వారి జీవిత చరిత్రలను ఒకసారి చదవండి. వారి స్ఫూర్తితో మీరు కూడా రాబోయేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాలలో, మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు కూడా ఒక టీచర్గా బెస్ట్ అవార్డు సాధించవచ్చు. ముందుగా హ్యాపీ టీచర్స్ డే ఉపాధ్యాయ మిత్రులందరికీ, ఛాత్రోపాధ్యాయులకు, నిరుద్యోగ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు. సో గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించడం అనేది నీ జీవిత కల అయితే, ఒక కాబోయే టీచర్గా కొన్ని సీస్ నువ్వు డెవలప్ చేసుకో. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో పరీక్షించేటువంటి మొదటి సి కంటెంట్. చూడండి, ఒక హెచ్జిడి టీచర్గా, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు నేర్చుకుంటూ ఉండాల్సిన సబ్జెక్ట్ కంటెంట్. కనుక గ్రూప్స్లో నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్, సివిల్స్లో నేర్చుకునేటువంటి సబ్జెక్టు, ఎస్ఐ కానిస్టేబుల్స్ పరీక్షల కోసం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ ఆ ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రం ఉపయోగపడతాయి. కానీ నువ్వు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్టు కంటెంట్ నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపయోగపడుతుంది. కనుక డియర్ స్టూడెంట్, కంటెంట్ కోసం ప్రామాణికమైనటువంటి ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్, ముఖ్యంగా బైలింగ్వల్లో తయారు చేసినటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ వరకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఎస్జిటి అభ్యర్థులు కలెక్ట్ చేసి ప్రతి పాఠం విశ్లేషణాత్మకంగా బట్టి పద్ధతిలో కాకుండా అభ్యసించండి. మొదట మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది కంటెంట్. రెండవ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ని ఎలా బోధించాలి? పెడగాజీ. గతంలో ఈ సబ్జెక్ట్ను మెథడాలజీ అంటున్నారు. కనుక టీచింగ్లో కంటెంట్ తెలియడమే కాకుండా ఏ గ్రేట్ స్కాలర్ మే నాట్ బి ఎ గ్రేట్ టీచర్. నీ సబ్జెక్ట్లో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, కానీ నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ట్యాబులా రాసా లాంటి విద్యార్థుల మెదళ్లలో జ్ఞాన ప్రసారం చేయాలంటే నీకు బోధన పద్ధతుల గురించి, పెడగాజీ గురించి ఒక అవగాహన ఉండాలి. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అంటాడు, బోధనలో 3 దశలు ఉంటాయని. బోధన పూర్వక దశ, ప్రీ ఫేస్ టీచింగ్. రెండవది పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ ఫేస్ టీచింగ్. మూడవది బోధనానంతర దశ, పోస్ట్ ఫేస్ టీచింగ్. కనుక పెడగాజీ ఈ 3 దశల్లో ఒక ప్రొఫెషనల్ టీచర్గా ఎలా బోధించాలి, ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎక్కడ బోధించాలి,
ఎప్పుడు బోధించాలి అనే సబ్జెక్ట్ గురించి జ్ఞానం ఇస్తుంది పెడగాజీ. కనుక పెడగాజీ నేర్చుకునేటప్పుడు కాబోయే టీచర్గా నేను ఎలా పాఠం చెప్పాలి అన్న కోణంలో మీరు ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్ట్ పైన పట్టు సాధించవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఒక వజ్రం లాంటిది. అనేక కోణాలలో మనం ఎడ్యుకేషన్ను కాబోయే ఉపాధ్యాయులుగా అధ్యయనం చేయాలి. ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, ప్రాక్సిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్. ఇట్లా విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలు మీరు నేర్చుకోవాలి. కనుక నేర్చుకునేటప్పుడు కాబోయేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా ప్రొఫెషనలిజం పొందడం కోసం ఈ ఎడ్యుకేషన్ సబ్జెక్టు కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. సో దీంట్లో ముఖ్యంగా ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, చాలా ముఖ్యం ఎడ్యుకేషనల్ సైకాలజీ. వెస్టాలిజ్ అంటాడు, ఏ గుడ్ టీచర్ షుడ్ బి ఎ గుడ్ సైకాలజిస్ట్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్వరూపం మారింది. 5+3+3+4. మొదటి 5 ఫౌండేషనల్, రెండవది ప్రిపరేటరీ, మూడవ దశ మిడిల్ స్కూల్, చివరిది సెకండరీ. కనుక ప్రతి స్థాయిలో ఉండే పిల్లల మనస్తత్వం, ముఖ్యంగా ఈ ఫౌండేషన్ కోర్సెస్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ఆధారంగా, ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ఆధారంగా, రోజర్స్ సిద్ధాంతం ఆధారంగా, జీన్ పియాజే సిద్ధాంతం ఆధారంగా పిల్లల మనస్తత్వం, వారిలో వచ్చేటువంటి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘికపరమైన మార్పులను తెలుసుకుంటూ నువ్వు ప్రిపేర్ కావాలి, పాఠం బోధించాలి. కనుక ఎడ్యుకేషనల్ సైకాలజీ నేర్చుకునేటప్పుడు పిల్లలకు మనం ఎలా బోధించాలి, వారి మనస్తత్వం ఎట్లుంటుంది అనే అంశాలు తెలుసుకుంటూ మీరు ప్రిపేర్ కావాలి. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, ఒక టీచర్ జాబ్ సాధించాలంటే మొదట నువ్వు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ కంటెంట్, రెండవది పెడగాజీ, మూడవది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ. వీటిని మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇస్తారు. తర్వాత రిక్రూట్మెంట్ పరీక్షల్లో అడుగుతున్నటువంటి సబ్జెక్టు జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ కోసం మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో కాండి. కుటుంబం దగ్గర నుంచి పరిసరాలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, భూమి ఒక గ్రహంగా మనం చదవాలి. ఈ భూమి ఒక గ్రహంగా ఉండేటువంటి సూర్య కుటుంబం గురించి చదవాలి. సూర్య కుటుంబం భాగంగా ఉండేటువంటి విశ్వం వరకు చదవాలి. ఈ విధంగా కుటుంబం దగ్గర నుంచి సూర్య కుటుంబం వరకు చారిత్రక, భౌగోళిక, శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతూ, మరి మంత్లీ మ్యాగజైన్స్ చదువుతూ జీకే జిఎస్ పైన పట్టు సాధించండి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంసీక్యూ టైప్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రిపేర్ అవుతూ కంటెంట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని, పెడగాజీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని, ఎడ్యుకేషన్ పైన పట్టు సాధించి, జీకే జిఎస్లో కమాండింగ్ సాధించి, నెక్స్ట్ టీచర్స్ డేలోగా మీరు గవర్నమెంట్ టీచర్ కావాలని, మంచి అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ ఎమిలీ అకాడమీ తరపున హ్యాపీ టీచర్స్ డే. ఆల్ ద బెస్ట్.